కనగల్లో అంబేద్కర్ విగ్రహం ధ్వంసంపై బీజేపీ నాయకులు మండిపడ్డారు. ఈ మేరకు నల్గొండలో భారీ మౌన ప్రదర్శన నిర్వహించారు. రోడ్డు విస్తరణ పనుల పేరిట కనగల్ మండల కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ నల్గొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం భారీ మౌన ప్రదర్శన నిర్వహించారు. ఈ మేరకు అంబేద్కర్ విగ్రహం వద్ద బీజేపీ పార్టీ శ్రేణులు, దళిత సంఘాల నాయకులు నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి, రాష్ట్ర నాయకుడు మాదగోని శ్రీనివాస్ గౌడ్, చింతా ముత్యాలరావులు మాట్లాడుతూ గత నెల 2న రాత్రి వేళ ఒక పద్ధతి ప్రకారం జేసీబీతో కొట్టి అంబేద్కర్ విగ్రహం తలభాగం, నడుము భాగాలను ముక్కలు ముక్కలుగా విరగ్గొట్టడం అత్యంత అమానుషమన్నారు. అదే ప్రాంతంలో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని మాత్రం ఎటువంటి స్క్రాచ్ పడకుండా జాగ్రత్తగా తొలగించి పోలీస్ స్టేషన్లో భద్రపరిచారని, కేవలం దళిత ఐకాన్ అయిన అంబేద్కర్ విగ్రహాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేయడం వెనుక అధికారుల, కాంట్రాక్టర్ల అధికార గర్వం కనిపిస్తోందని మండిపడ్డారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను, ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహాన్ని కూల్చివేసిన కాంట్రాక్టర్పై, ఇందుకు కారణమైన ఆర్ఎండ్బి అధికారులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద తక్షణమే కేసులు నమోదు చేయడంతో పాటు సదరు కాంట్రాక్టర్ ట్రేడ్ లైసెన్స్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తన తప్పును ఒప్పుకుంటూ అదే స్థానంలో కాంస్య అంబేద్కర్ విగ్రహాన్ని సొంత ఖర్చులతో తిరిగి ప్రతిష్ఠించాలన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే ప్రజా ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని, బీజేపీ ఆధ్వర్యంలోనే స్వయంగా నూతన విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని నేతలు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ చింతమల్ల ప్రదీప్ కుమార్, జిల్లా దళిత మోర్చా నాయకులు గడ్డం సాయిలు, శ్రీనివాస్ గౌడ్, గోలి మధుసూదన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు పొడిశెట్టి అంజయ్య, పోతరాజు, ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు. వెంటనే కనగల్ సెంటర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కాంస్య విగ్రహాన్ని మీరు ఇమ్మీడియట్గా కూడా మీరు అక్కడ ఏర్పాటు చేయాలి. మరి అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆనాడు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులుగా ఉన్నటువంటి బంగారు లక్ష్మణ్ గారు, మరి అక్కడ మా యొక్క ముత్యాలరావు గారు మరియు మిగతా నాయకులందరూ కూడా ఆ రోజు కష్టపడి, సామమూర్తి గారు మిగతా వాళ్ళందరూ కూడా కాంస్య విగ్రహాన్ని అక్కడ పెడితే మరి మీకు రాజకీయ కుట్రేమని ఉన్నదా? ఈరోజు అంబేద్కర్ గారు అందరి వారు. కాంగ్రెస్ పార్టీకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మీద గౌరవం ఉంటే, దళిత సమాజం పట్ల గౌరవం ఉంటే మరి మీ చిత్తశుద్ధిని చాటాలే. మీరు కనగల్ సెంటర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కాంస్య విగ్రహాన్ని మీరు ప్రతిష్ఠన చేయకపోతే యావత్ తెలంగాణ మొత్తం కూడా బగ్గుమంటది. మేము మా దళిత మోర్చా ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో కూడా మరి ప్రతి ఒక్క గడప తట్టి మరి మేము ఆందోళన దిగుతామని చెప్పి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తా ఉన్నాము. బంగారు లక్ష్మణ్ గారి చేతుల మీదుగా ప్రారంభించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని మొన్న ఇటీవల రోడ్ల వెడల్పు కార్యక్రమంలో భాగంగా మరి కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించిన సందర్భంగా మొత్తం కూడా ధ్వంసమైంది. దీంట్లో వెంకటరెడ్డి గారి పాత్ర ఉన్నది స్పష్టంగా. ఎందుకంటే బీజేపీ అంటే భయపడి వారి యొక్క మూలాలు ఎక్కడ కనిపించొద్దని చెప్పేసి కేవలం బీజేపీ నాయకుల ద్వారా ఏర్పాటైనటువంటి విగ్రహం కాబట్టే దాన్ని ధ్వంసం చేసే విధంగా కుట్ర బన్నిండ్రు. కాబట్టి ఈరోజు ఒకటిసారి హెచ్చరిస్తూ ఉన్నాం, నీవు వెంటనే నీ గురువు రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఎట్లయితే పెట్టినవో మరి అంతకంటే పెద్ద విగ్రహాన్ని, అంబేద్కర్ గారి విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేయాలి. లేకపోతే తప్పకుండా నీకు బుద్ధి చెప్పే విధంగా బీజేపీ పోరాడుతుంది. అవసరం అనుకుంటే నువ్వు చేయని పక్షంలో బీజేపీ నాయకులమే అంతకంటే మంచి విగ్రహాన్ని కూడా పెడతాం. ఆ పరిస్థితి వస్తే మాత్రం నల్లగొండ నియోజకవర్గంలో నీకు పుట్టగతులు ఉండవని చెప్పి తెలియజేస్తాం. కట్టుకొని జేసీబీ తీసుకొచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ నెత్తిన జేసీబీ బకెట్ తోటి నెత్తిన పలగొట్టి ఇంతవరకు తొలగించి, తలను తొలగించి, ఆ తర్వాత నడువుల వరకు ముక్కలుగా తొలగించి, ఆ తర్వాత కాళ్ళ వరకు తొలగించి, తర్వాత దిమ్మెను ఆనవాళ్ళు లేకుండా దుర్మార్గంగా దళితుల యొక్క, భారతీయుల యొక్క ఆత్మాభిమానం దెబ్బతినే విధంగా తొలగించడం ఏదైతే ఉందో అది క్షమించరానటువంటి నేరం. అది ఎంతటి వారైనా సరే వారి మీద చర్య తీసుకోవాలి. అంబేద్కర్ విగ్రహం పట్ల ఒక న్యాయం, వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని తొలగిస్తే మరొక న్యాయం. ఆయన విగ్రహానికి చిన్న గీత కూడా పడకుండా తొలగించి పోలీస్ స్టేషన్లో భద్రపరిచారు. ఇది ఎక్కడి న్యాయం? ప్రభుత్వం మీద అయినంత మాత్రాన జాతీయ నాయకుల మీద ఈ విధంగా వ్యవహరించడాన్ని మేము తీవ్రంగా పరిగణిస్తూ
జాతీయ ఎస్సీ కమిషన్ని కూడా వీళ్ళ మీద చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.